భారతదేశంలో ఈ రిజర్వేషన్లు అనేటివి వేల సంవత్సరాలుగా కుల వివక్షత పేరున అణిచివేయబడ్డటువంటి వర్గాలకు మిగతా వర్గాలతో సమానంగా ఎదగడానికి, సమాన అవకాశాలు కల్పించడానికి, అదేవిధంగా చారిత్రకంగా జరిగినటువంటి అన్యాయాలకు కంపెన్సేట్ చేయడానికి మరియు సామాజిక న్యాయం కల్పించడానికి ఏర్పాటు చేయబడ్డటువంటి సాధనములు. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మాటల్లో చెప్పాలంటే, అసమానులను సమానులతో ట్రీట్ చేయడం అంటే అసమానతను పర్మనెంట్ చేయడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి వీరికి ప్రత్యేకమైనటువంటి రక్షణ మార్గాలు అవసరం కాబట్టే రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. భారత రాజ్యాంగంలో మొట్టమొదట ఈ రిజర్వేషన్లు ఆర్టికల్ 16(4)లో ఉద్యోగాలలో కల్పించబడ్డాయి. అయితే ఆర్టికల్ 16(4)లో బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటి పదాన్ని వాడడం జరిగింది. తర్వాత కాలంలో కోర్టులు బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎస్సీలు, ఎస్టీలు మరియు ఇతర బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 15(4) విద్యలో రిజర్వేషన్ల గురించి చెప్పడం జరిగింది.